చూసినట్లయితే ఒక కీలక వార్త ఇది 10th అండ్ 12th అంటే 10th క్లాస్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక కీలక అంశం అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేషన్. ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకు మనకు ఒకసారే ఉండేది 10th కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్లో కానీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో. బట్ ఇక్కడ నుంచి కూడా ఏడాదికి 2 సార్లు నిర్వహించబోతున్నాం అనే ఒక కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ స్కోర్నే విద్యార్థి ఎంచుకోవచ్చు. 25-26 విద్యా సంవత్సరం నుంచి కూడా అమలు చేయబోతున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది నిజంగా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన అంశమే. అటు స్టూడెంట్స్ కూడా చాలా లిబరల్గా ఉండే అవకాశం ఉంటుంది, ప్రెషర్ లేకుండా. 2 ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారంటే ఆ రెండింటిలో కూడా మెయిన్ స్కోర్, ఎక్కువ స్కోర్ దేనికి వస్తుందో, ఏ ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్కి వస్తుందో ఆ స్కోర్నే ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్కి. అంతకుముందు 10th కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కానీ మెయిన్ ఎగ్జామ్స్ ఒకటే ఉండేది. బట్ ఆ ఒక్కదాని మీదే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సి వచ్చేది. ఆ ఒక్క దాంట్లో వచ్చిన టోటల్లే ఫైనలైజ్ అయ్యేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ కానీ అండ్ 10th కానీ. కానీ ఈసారి అందుకు భిన్నంగా బోర్డు ఎగ్జామ్స్ 2 సార్లు, అంటే ఒక ఏడాదిలో 2 సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించినట్లయితే ఆ రెండిట్లో బెటర్ చాయిస్ ఏదనేది ఎన్నుకునే అవకాశం కూడా స్టూడెంట్స్కి ఉండబోతోంది. దీన్ని ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా ఈ అంశాన్ని ప్రకటించారు. అదేవిధంగా చూసినట్లయితే 25-26 సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఇది ప్రారంభం కాబోతోంది ఈ ఇష్యూ అని చెప్పి కూడా ఆయన ఫోకస్ చేయడం జరిగింది. చాలా కీలక ప్రకటన ఇది. సో అటు స్టూడెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ దీన్ని వెల్కమ్ చేయొచ్చు పూర్తి స్థాయిలో.